వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ మన జీవిత కాలము అది మనకు సహాయం చేస్తూ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ మన గురేంటో దాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ కుడి ఎడమలకు పడిపోకుండా స్ట్రైట్గా మన గురి వైపే పరిగెత్తడానికి వెళ్ళటానికి దేవుని యొక్క వాక్యము మనందరికీ ఎప్పుడు సహాయం చేస్తుంది. వాక్యం లేకపోతే మన జీవితాలు వ్యర్థంగా అయిపోయేమో. దేవుడు మనల్ని ప్రేమించేంత గొప్ప ఆయన అమూల్యమైన మాటలు మనకి ఇచ్చినప్పుడు మనం ఎంతో శ్రద్ధతో ఆసక్తితో ఆ వాక్యాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి, జీవితాల్లో పాటించాలి. అప్పుడు మన జీవితాలు ఈ లోకంలో మనం పుట్టినందుకు ధన్యులం అవుతాం. దేవుడు కూడా సంతోషిస్తాడు మన జీవితాలను బట్టి. వ్యర్థమైన జీవితాలు గడిపి ఏదో గాల్లో పుట్టాము గాల్లో కలిసిపోయామన్నట్లుగా కాకుండా ఒక పర్పస్, ఒక దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనం పుట్టామంటే ఒక దేవునికి ఒక పర్పస్ ఉంది. దాన్ని మనం నెరవేర్చి ఈ లోకాన్ని విడిచిపోవాలి అనేటువంటి విధానంలో మన జీవితాలు కొనసాగాలి. దానికి దేవుని యొక్క వాక్యము మనకు సహాయము చేస్తుంది. కాబట్టి వాక్యాన్ని ఈరోజు మనం విందాం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి అధ్యాయం గుర్తుందిగా మీకు? సామెతల గ్రంథము 5వ అధ్యాయం. ఈరోజు సామెతల గ్రంథము 5వ అధ్యాయాన్ని నేను మీతో పంచుకుంటాను. ఈ 5, 6, 7 అధ్యాయాలు 3 కూడా ఎక్కువ శాతము లైంగిక పరమైనటువంటి విషయాలలో దేవుని పిల్లలు ఎలాగూ ఉండాలి అనేటువంటి విషయాన్ని తన సేవకుడైన సొలొమోను ద్వారా జ్ఞాన వాక్కులను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే లోకంలో విచ్చలవిడితనము, వ్యభిచారము, జారత్వము, వావి వరసలు లేనటువంటి పాపము, ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి. లోకంలో ప్రజలు వాటి వైపు పరిగెత్తుతూ ఉన్నారు. కానీ దేవుని పిల్లలు అది ఎంత నష్టమో, అది ఎంత చెడిపోయిందో, అది మన జీవితాలను ఎంత పాడు చేస్తుందో, ప్రత్యేకంగా దేవునికి ఇష్టం లేని కార్యాలుగా అవి ఎలా ఉన్నాయో మనం తెలుసుకొని సరిగ్గా లోకంలో జీవించటానికి, నడవటానికి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మనకు ఇవ్వబడ్డాయి. ఇవి బహిరంగంగా అందరికీ అర్థమయ్యే భాషలో ఆయన రాస్తూ ఉన్నాడు. అందరికీ అర్థమవుతున్నాయి ఇవి. సో ఇది ఒక భాగము, జీవితంలో ఇది ఒక భాగము. కాబట్టి మనము వాటిని చక్కగా ఆలకించి నీతి సూత్రాలను సంపాదించుకొని పరిశుద్ధంగా దేవుని ఎదుట ఎలా జీవించాలో అది నేర్చుకొని ముందుకు కొనసాగడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇక్కడ గమనించినట్లయితే ఈ 5వ అధ్యాయంలో 3 విషయాలు మనం గమనించవచ్చు. అదేంటంటే తండ్రి తన కుమారుడుకు ఉపదేశిస్తున్న ఉపదేశము, మెన్స్ టాక్ అంటారు. తల్లులు ఉంటారు, తల్లులు తమ కుమార్తెలకు తండ్రులు చెప్పలేని విషయాలు చెప్తుంటారు. ఇదిగో అమ్మ, నువ్వు ఇట్లా ఉండాలి, ఇది పద్ధతి అని తల్లులు తమ కుమార్తెలకు ఉపదేశం చేస్తారు. పురుషులు చెప్పలేరు కూతుళ్ళకు ఒక్కొక్కసారి. అది తల్లుల యొక్క బాధ్యత. తమ పిల్లలకు, తమ ఆడపిల్లలకు, ప్రత్యేకంగా యవనస్తులైనటువంటి ఆడవారికి తమ తల్లులు ఉపదేశం చేయాలి, మంచి ఉపదేశం చేయాలి. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రి ఉపదేశము, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. కుమారుడికి తండ్రి ఉపదేశిస్తున్న జ్ఞానోపదేశము వివేకము గల బోధ.
వాస్తవానికి సొలొమోను అంతకంటే జ్ఞానవంతుడు ఆ రోజుల్లో ఎవరు లేరు. అటువంటి తండ్రిని కలిగి ఉన్న కుమారులు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, తండ్రులు జ్ఞానవంతులైతే కొన్నిసార్లు ఆ జ్ఞానోపదేశాలను కుమారులు వినే పరిస్థితిలో లేరు. కొన్ని సందర్భాల్లో తల్లి జ్ఞానవంతంగా ఉండి మంచి బోధ చేసేదైతే కుమార్తెలు ఆ జ్ఞానోపదేశాన్ని ఆలకించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇది చాలా బాధాకరమైన విషయము, దుఃఖకరమైన విషయం. దావీదు చాలా మంచి ఉపదేశం చేశాడు, కానీ కుమారుడు సొలొమోను తప్పిపోయాడు. ఆ తర్వాత సొలొమోనే మంచి జ్ఞానవంతుడుగా ఉన్నాడు, గొప్ప ఉపదేశం చేశాడు. కానీ తన కుమారుడైనటువంటి రెహబాము తప్పిపోయినట్లు మనం చూస్తాం. సరైనటువంటి విధానంలో లేడు రెహబాము, తెగదండి. రెహబాము తన సొంత ఆలోచనలు, తన తనతో ఉన్నటువంటి యవ్వనస్తుల యొక్క ఆలోచనలను స్వీకరించి చెడు ఆలోచనల వైపు వెళ్ళిపోయాడు అతను. ఇట్లా మనం గమనిస్తూ పోతే పాఠమండి ఇదంతా. జ్ఞానం కలిగినటువంటి వారు తండ్రులుగా తల్లులుగా ఉండటము కుమారులు చేసుకున్న అదృష్టము. ఎందుకంటే అందరూ కూడా తమ పిల్లలకు సరైనటువంటి మార్గమును చూపించేటువంటి తండ్రులు తల్లులు ఈ రోజుల్లో లేరు. ఆ రోజుల్లో కూడా తక్కువగా ఉన్నారు చాలామంది. ఇక్కడ నిజంగా సొలొమోను తన తండ్రిగా ఉండటము ఆ కుమారుడికి చాలా అదృష్టము. ఎందుకంటే ఒక జ్ఞానోపదేశము, వివేకము గల బోధను చేయగలిగిన తండ్రి ఉండటము ఆయనకు అదృష్టము. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంది. లేఖనం ఈ విధంగా చెప్తుంది: బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. మళ్ళా చెప్తున్నాను, బంగారమును విస్తారమైన ముత్యములను కలవు. అంటే ఒక పక్క బంగారం ఉంది, విస్తారంగా ముత్యాలు ఉన్నాయి. లోకంలో ఇవి చాలా 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 విలువైనవి, ఎక్స్పెన్సివ్గా పరిగణిస్తారు మనుషులు. అయితే అవి ఒక పక్కన ఉన్నాయి, తెలివిని ఉచ్చరించు పెదవులు మరొక పక్కన ఉన్నాయి. అవేంటంటే అమూల్యమైన సొత్తు. ఇక నిజంగా అమూల్యమైన సొత్తు ఏంటి అంటే తెలివిని ఉచ్చరించు పెదవులు. నిజంగా వివేచన కలిగినటువంటి వాళ్ళే ఇది అర్థం అవుతుంది. తెలివిని గూర్చి మాట్లాడేటువంటి ఆ పెదవులు అమూల్యమైన సొత్తు. ఆ అమూల్యమైనటువంటి సొత్తును ఈ పెదవుల నుంచి మాట్లాడుతున్నప్పుడు ఎంత పడితే అంత పోగు చేసుకొని పక్కన వేసుకోవాలి మనము. కానీ వద్దు 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 అంటుంటాం మనం, అంటే మాట వినకపోవటం. ఆ అమూల్యమైన సొత్తును మనము సొత్తుగా పరిగణించబడేటువంటి ఆ జ్ఞాన వాక్కులను మనం వినకపోతున్నామంటే అర్థము ఆ విలువైన సొత్తును మనంతట మనమే కాలదనుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యము విలువైన సొత్తు. ఆ విలువైన సొత్తు లాంటి మాటలను ఉచ్చరించే పెదవులు ఎంత గొప్పవి. కింద ఇంకొక వచనం చూద్దాం, 37వ కీర్తన 30 వచనం ఒకసారి చూడండి. 37వ కీర్తన 30 చూడండి. నీతిమంతుల నోరు జ్ఞానాన్ని వచిస్తుంది, వారి నాలుక న్యాయమును ప్రకటిస్తుంది. ఎంత గొప్ప మాట. ధన్యులు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 12వ వచనము. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 12వ వచనము. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. ఎవరికి చూడండి, జ్ఞానంగా ఉపదేశం చేసే ఉపదేశకుడు ఎవరితో పోలుస్తున్నాడంటే బంగారు కర్ణభూషణము. మీ చెవులకు బంగారపు వస్తువులు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? ఉంటారు ఎవరన్నా? బంగారపు ఆభరణం ఇస్తామంటే నాకు వద్దు అనే ఆడవాళ్ళు ఎవరూ లేరు. నిజంగా చెబుతున్నాను. బంగారం అంటే చాలు కావాలంటారా? ఇక్కడ విషయం ఏంటంటే జ్ఞానాన్ని బోధించే ఉపదేశకుడు కూడా వినేటువంటి వాళ్లకు ఎలాంటి వాడంటే బంగారు కర్ణభూషణము లాంటి వాడు
అపరంజి ఆభరణము వంటి వాడు. ఇవి ఎవరు కాదనరు. దాని విలువ తెలిసినటువంటి వాళ్ళు వాటిని స్వీకరిస్తారు. వినేటువంటి వాళ్ళకు కూడా జ్ఞానాన్ని, న్యాయోపదేశాలను, పవిత్రమైనటువంటి మాటలను, దేవుని యొక్క వాక్కులను ప్రకటన చేసేటువంటి వ్యక్తి కూడా వాళ్ళకు అంత విలువైనటువంటి వాడు. వాళ్ళు విలువైన వాడిగా వాళ్ళు పరిగణిస్తారు వినేటువంటి వాళ్ళు. అందుకే ఇక్కడ కుమారుడు తన తండ్రి ఉపదేశాన్ని వినమంటున్నాడు. ఎందుకంటే తన తండ్రి ఉపదేశిస్తున్న ఉపదేశము జ్ఞానోపదేశము. అలాగే తన తండ్రి తనకు చేసే బోధ వివేకము గల బోధ. వివేకము, జ్ఞానము ఆ బిడ్డ లేదా యవనస్తుడు పొందాలంటే ఇంత జ్ఞానం కలిగిన వాక్కులు బోధించేటువంటి బోధకుని యొక్క మాట లేదా తన తండ్రి యొక్క మాట ఆ కుమారుడు వినాలి. సో విలువైన వాటిని సంపదలాగా మనం పొందాలంటే వినాలి. వాక్యాన్ని, మాటలను పోగు చేసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? వింటే బుద్ధి కలిగి నడుచుకుంటారు, తెలివిని బట్టి మాట్లాడతారు. ఎప్పుడైతే జ్ఞానోపదేశము లేకపోతే జ్ఞానం కలిగినటువంటి బోధ, వివేకము కలిగినటువంటి బోధ ఒక యవ్వనస్తుడు వింటాడో అప్పుడు అతడి యొక్క పరిస్థితి మారిపోతుంది. అతడి నడత బుద్ధిగా నడుచుకుంటాడు. అతడు మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా మాట్లాడడు, తెలివిగా మాట్లాడతాడు. అందుకే గమనించండి, జ్ఞానోపదేశము మనిషిలో రాడికల్ చేంజ్ తీసుకొస్తుంది. జ్ఞానం కలిగిన ఉపదేశము ఒక వ్యక్తి నిజంగా వింటే అతడి జీవితంలో చాలా మార్పులు అనేవి కనిపిస్తూ పోతాయి. అందుకే సంఘానికి కొత్తగా వచ్చినటువంటి వారికి, అప్పుడప్పుడు వస్తున్న వారికి, ఎప్పుడో ఒకసారి వస్తున్న వారికి, డైలీ వస్తున్న వారికి చాలా తేడా ఉంటుంది. వారి జీవితాల్లో చాలా మార్పులు మనం చూడగలం. అంటే క్లియర్గా వాళ్ళ జీవితాల్లో మనం మార్పులను చూడగలుగుతాం. అప్పుడప్పుడు వస్తున్న వాళ్ళకి, ఎప్పుడో ఒకసారి వస్తున్న వాళ్ళకి, కంటిన్యూగా వస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారి జీవితాలలో మార్పులు మనం చూడగలుగుతాము. కాబట్టి ఈ జ్ఞానం కలిగినటువంటి బోధను, బుద్ధి కలిగినటువంటి దేవుని యొక్క న్యాయ విధులను ఎవరైతే తమ పెద్దల ద్వారా, ఉపదేశకుల ద్వారా, జ్ఞానం కలిగిన తమ తండ్రుల ద్వారా స్వీకరిస్తారో వాళ్ళు బుద్ధి కలిగి నడుచుకుంటారు, తెలివిని బట్టి మాట్లాడతారు. ఇంకా ఆ ఉపదేశము వారిని ఎంత కాపాడుతుందో ఆ కింద వచనాల్లో మనం చూస్తాం. 3వ వచనాన్ని చూద్దాం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే ఎటువంటివి? నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. సో ఇక్కడ ఈయన చెబుతున్నటువంటి విషయాన్ని మళ్ళా నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ సొలొమోను తన కుమార్తెతో ఈ విషయాలు మాట్లాడితే చెడ్డ పురుషుల గురించి మాట్లాడేటువంటి వాడు. కానీ ఇక్కడ సొలొమోను మాట్లాడుతుంది ఎవరితో? సొలొమోను మాట్లాడుతుంది కుమార్తెతోనా, కుమారుడితోనా? కుమారుడితో మాట్లాడుతున్నాడు. సొలొమోను తన కుమారుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, స్త్రీలను గురించి, చెడ్డ స్త్రీలను గురించి జాగ్రత్త పడమని చెబుతాను. అదే కుమార్తెలతో మాట్లాడితే చెడ్డ పురుషులను గురించి జాగ్రత్త పడమని చెప్పేవాడు. అంతే, ఏం లేదు తేడా. సో ఇక్కడ కుమారుడు అని ఆయన మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా చెడ్డ స్త్రీలను గురించి చెప్తాడు. మరలా చెప్తున్నాను, కుమార్తె అని ఆయన మాట్లాడితే ఖచ్చితంగా చెడ్డ పురుషులను గురించి మాట్లాడతాడు.
సో ఇక్కడ ఇద్దరులో మంచోళ్ళు ఉన్నారు, ఇద్దరు చెడ్డోళ్ళు ఉన్నారు, ఇద్దరిలో చెడ్డోళ్ళు ఉన్నారు, ఇద్దరిలో మంచి వాళ్ళు ఉన్నారు అనేది గమనించాలి. సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, జారు స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ సెడక్టివ్ ఉమెన్ అంటారు, అంటే ఎదుట ఉన్న వారిని లోపరుచుకోవటానికి ప్రయత్నం చేసేటువంటి ఒక స్త్రీ. ఆమె ఎలాగూ ఒక యవ్వనస్తుడిని వశపరుచుకుంటుందో, లేకపోతే అతడు మగవాడైతే మగవాడు ఒక యవ్వన స్త్రీని వశపరుచుకుంటాడో, ఇక్కడ స్పష్టంగా ముందుగానే సొలొమోను తన కుమారుడికి చెబుతున్నాడు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతివాడు బాల్య దశలో నుంచి యవ్వన దశలోకి అడుగు పెట్టడం ఖాయం. బాల్యంలో నుండి ఒకేసారి మధ్య వయసుకు ముసలోడికి రారు. ఎందుకంటే మధ్య వయసు ముసలోడైతే అనుభవ జ్ఞానం ఉంటుంది, తెలుస్తుంది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలు తెలుస్తుంటుంది. కానీ విషయం ఏంటంటే, మనము అన్నిటినీ దాటుకొని రావాలి. యవ్వన వయసులోనికి కూడా రావాల్సిందే, దాన్ని దాటుకొని పోవాలి. సో యవ్వన వయసులోనికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు, శోధనలు అనుభవ జ్ఞానం కలిగినటువంటి, దైవిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి తెలుసు. వాటిని ఎలా డీల్ చేయాలో ముందుగానే తన యవ్వనస్తుడైన కుమారుడికి చెబుతున్నాడు. ఒకవేళ చూడండి, ఈ సంగతులను యవ్వనస్తులు ముందుగానే తెలుసుకోకపోతే చాలా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఆ నష్టాన్ని ముందుగానే, అందుకే ఒకటి అంటారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే అదేది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారంటారు కొంతమంది. ఎందుకు? చేతులు కాలకుండానే జాగ్రత్త పడవచ్చుగా, తర్వాత ఆకులు ఎందుకు పట్టుకోవాలా? అదే ప్రివెంట్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టే మనం దేవుని యొక్క వాక్యాన్ని ముందుగానే విన్నప్పుడు సరిగ్గా గ్రహించగలిగితే ఈ చెడు పాపంలో, ఈ లైంగికపరమైనటువంటి పాపమును చేయకుండా తప్పించుకోవడానికి కావలసినటువంటి విషయాలను ఇక్కడ స్పష్టంగా సొలొమోను తన కుమారునికి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇది జాగ్రత్తగా మనము ఆలకిద్దాం. మొదటిగా, హౌ కెన్ షీ సెడక్ట్ హిమ్, లేకపోతే ఆమె అతనిని ఎలాగూ వశపరుచుకుంటుంది, లేకపోతే అతడు ఆమెను ఎలాగూ వశపరుచుకుంటాడు అనేది ముందుగానే చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే, మీరు ఎట్లా ఉండమని కాదు, ఇలా ఉండకూడదు అని. మొదటిగా నోటి మాటల చేత, ఇందాక నేను చెప్పాను, మాటలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. మాటలు చాలా ప్రభావం. ఇందాక నేను చెప్తున్నాను, జ్ఞానం కలిగినటువంటి మాటలు, న్యాయము సంబంధించిన ఉపదేశించేటువంటి వాడు కలిగి ఉండటం అదృష్టము. అది ఆ వ్యక్తికిలో రాడికల్ చేంజ్ తీసుకొస్తుంది వినేటువంటి వాళ్ళ. అలాగే చెడ్డ మాటలు వారిలో కూడా రాడికల్ చేంజెస్ కనిపిస్తాయండి. చెడు మాటలు అంటే, మంచి మాటలు ఒక వ్యక్తి మీద ఎంత ప్రభావం చూపిస్తాయో, చెడ్డ మాటలు కూడా ఒక వ్యక్తి మీద అంతే ప్రభావాన్ని చూపిస్తాయి. మంచి మాటలు ఎంత ప్రభావం చూపిస్తాయో, చెడ్డ మాటలు అంత ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఈ జార స్త్రీ ఎవరైతే పురుషులను వశపరుచుకోవటానికి ఇష్టపడతారో, అటువంటి స్త్రీ యొక్క మాటల విషయంలో ముందు జాగ్రత్త పడు నా కుమారుడా అంటున్నాడు. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, ఆమె యొక్క పెదవుల నుండి తేనె కారుతుంది. ఆమె నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. ఇక్కడ వాటర్ అని కూడా అంటలే, వాటర్ కంటే వాటర్ అసలు అర్థం కాదు. నునుపు మనకు తెలియాలంటే నూనె పట్టుకుంటే అర్థమవుతుంది. నూనె కంటే నునుపైనవి, తేనె కంటే
తీయగా ఉంటాయి వారి మాటలు. సో మొదట మాటల విషయం, అందుకే చాలామంది సజెస్ట్ చేసేటువంటి విషయం ఏంటంటే ఒంటరిగా పురుషునితో స్త్రీ పురుషునితో ఎక్కువ సంభాషణ చెయ్యకూడదు. డోంట్ టాక్, అంటే ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఒక పురుషుడు ఒక స్త్రీతో, ఒక స్త్రీ ఒక పురుషునితో ఎక్కువ మాటలు మాట్లాడకూడదు. తగినంత. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 21లో అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చికపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయెను. మాటలు ఎంత పని చేస్తాయో చూడండి. అధికమైన లాలన మాటలు, ఇచ్చకపు మాటలు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడు. ఏంటంటే ఆజ్ఞ ఉపదేశము. ఇక్కడ ఎటువంటి స్త్రీలు ఉన్నారు? చెడు స్త్రీ, పరస్త్రీ. వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇచ్చకపు మాటలు. దేనికి? లోపరుచుకోవటానికి. అక్కడ పురుషులను కూడా పెట్టండి, పురుషులు కూడా ఉన్నారు దుర్మార్గులు. వాళ్ళు కూడా అంతే, లోపరుచుకోవటానికి అధికమైన లాలన మాటలు ఉపయోగిస్తారు, ఇచ్చకపు మాటలను చెబుతారు. అంటే ఇచ్చకము అంటే ఒక్కోసారి అబద్ధాలు, లేని విషయాలు. హౌ బ్యూటిఫుల్ యు ఆర్ అంట. నువ్వెంత అందగత్తవి వస్తుంది అంటే నిజము. ఈ ఇచ్చకపు మాటలు అంటే ఇవే. నువ్వెంత అందగత్తవి, లేకపోతే నువ్వెంత గొప్ప మనిషివి, నువ్వెంత గొప్పోడివి. ఇలాంటి పదాలు, ఇటువంటి మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. మీరు ఆదికాండం చూస్తే ఏసేపు విషయంలో ఒక మాట చూద్దాం. 39 ఆదికాండం 10వ వచనం చూద్దాం. 39వ అధ్యాయం 10వ వచనం. దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. యోసేపు పోతిఫర్ ఇంట్లో మొత్తానికి అతడు గృహ పరిపాలకుడిగా ఉన్నాడు. అంటే పని, పోతిఫర్ పని మొత్తం, ఆ గృహాన్ని మొత్తం నిర్వాహకత్వం చేసేటువంటి వాడు యోసేపు. రోజు అతను ఒకసారి మీరు చూడండి, ఎవ్రీడే, ప్రతిరోజు ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఏమని? దినదినము, అంటే ఒకరోజు కూడా గ్యాప్ లేదు ఆమెకి. యోసేపు ఎప్పుడు కనబడితే అప్పుడు ప్రతిరోజు. ఎంత దారుణమైనటువంటి శోధన అంటే ఇది. ప్రతిరోజు ఎన్ని మాటలు మాట్లాడి ఉండొచ్చు. అవన్నీ మనం చెప్పుకోవాల్సిన పనిలే, ఊహించుకోవాల్సిన కూడా పనిలే. సెడక్ట్ చేయటానికి, లేకపోతే తనను లోపరుచుకోవటానికి మొదట ఆయుధాలు ఏంటంటే మాటలు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనము. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19లో ఈ మాట ఉంటుంది. ఏమని? విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వారు బుద్ధిమంతులు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. లొడలొడ వాగుతూ ఉంటారు. అంటే లొడలొడ అంటే బయట వాగు, పర్వాలా. ఇక్కడ ఒంటరిగా
ఒక పురుషునితో అలాగే పరాయి పురుషునితో ఎక్కువ మాటలను మాట్లాడకూడదు. పరాయి స్త్రీతో ఎక్కువ మాటలు మాట్లాడకూడదు. ఎంతవరకు అంతే. ఎంతవరకే అంతే అంటే మూతి ముడుచుకోమని ఉండమని కూడా కాదు దాని అర్థం. గివ్ ద రెస్పెక్ట్. ఏది మాట్లాడాలో అది మాట్లాడుతూ గౌరవిస్తూ గౌరవంగా మర్యాదగా మాట్లాడాలి. ఒంటరిగా వారితో మాట్లాడకూడదు. యోసేపు ఎంత గొప్పవాడో చూడండి. నిజంగా యోసేపు అప్రిషియేట్ చేయొచ్చు. యోసేపుని నిజంగా ఎవరూ లేరు, రోజు మాట్లాడుతుంది ఆయనతో. అయినా కానీ యోసేపు ఒక్క క్షణం కూడా లోబడటానికి ఇష్టపడలేదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. నోరు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు, అధికంగా మాట్లాడేవాళ్ళు బుద్ధిహీనులు. అధికంగా మాట్లాడకూడదు. ఆ తర్వాత వచనాల్లో సెడక్షన్ అనేది ఎలానో తర్వాత చూద్దాం. ముందు నోటితో మొదలైద్ది. అందుకే చెడ్డ వారికి లోబడకుండా మొదట మనల్ని ఆపేది ఏంటంటే ఎక్కువ మాట్లాడకుండా తగినంత మాట్లాడి ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడి పక్కకు రావటము. అలాగే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కూడా ఏది మాట్లాడాలో అదే మాట్లాడటము, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడటము, ఉపయోగకరమైన విషయాలే మాట్లాడటము, పక్కకు రావాలి. ఆ తర్వాత ఒంటరిగా ఎక్కువసేపు మాట్లాడటానికి లేదు. దానివల్ల శోధనలో పడే అవకాశం ఉంటుంది. నాకు తెలిసిన విదేశీ సహోదరులు కొంతమంది ఉన్నారు. ఆయన ఏమంటాడంటే, ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, నేను ఎవరైనా స్త్రీతో అంటే సంఘంలో ఎవరైనా స్త్రీలు అంటే అందరూ సమస్యల్లో ఉంటారు, అందరూ ఏదో ఒక ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ స్త్రీ నా భార్య నేను కలిసి ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడతాము. అంటే విదేశాల్లో ఎక్కువగా చర్చ్కి ఆనుకొని ఆఫీస్ రూమ్లు ఉంటాయి. ఈ ఆఫీస్ రూమ్లో వ్యక్తిగతంగా కౌన్సిల్ చేయాల్సిన పనేం లేదు. పాస్టర్ అయినా సరే తన భార్యతో ఉండి వచ్చినటువంటి సహోదరికి ఏ ఇబ్బందుల్లో ఉన్నా పరామర్శించవచ్చు, మాట్లాడవచ్చు, విషయాలు చెప్పవచ్చు. అంతేగాని ఒంటరిగా నేను వేరే స్త్రీలతో నేను ఎక్కువ సమయాన్ని నేను వెచ్చించనని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. ముందుగానే జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. సో జార స్త్రీ ఉపయోగించేటువంటి ఆయుధం ఏంటి అంటే మాటలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పరిస్థితికి నువ్వు పడిపోయావు అనుకోండి, ఎందుకంటే తేనెలాగా ఉన్నాయి మాటలు, నూనె కంటే మృదువుగా ఉన్నాయి. కాబట్టి నువ్వు మాట విన్నావు అనుకోండి, నష్టం ఎటువంటిదో చెబుతున్నాడు ఇక్కడ. 4వ వచనం చూద్దాం. 4వ వచనం నుండి దాని ఫలాన్ని చెబుతున్నాడు. దాని వలన కలుగు ఫలము ముసిని పండంతా చేదు. ఇందాక చేదా తీపే? తేనె ఏంది? తేనె కంటే తీయనిది ఏమన్నా ఉందా? ఇక్కడ ముసిని పండంతా చేదు కంటే చేదైంది ఏది లేదని అర్థం. అంటే ఎంత తీపో తర్వాత దాని ఫలితము అంత చేదు. ముందు శోధన అనేది ఎంత తీయగా ఉంటుంది, ఆ తర్వాత దాని పరిస్థితి ఏంటంటే అంత చేదు ఫలితము. ఎంట్రన్స్ బాగానే ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు నీ పరిస్థితి ఉంటుంది దారుణంగా ఉంటుంది. కష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సిన స్థితి ఉంటుంది. ఇక్కడ అంటారు
రోజు కష్టపడి సంపాదించి ఒళ్ళు హోనం చేసుకొని 100, 1000, 500 తెచ్చిన భర్త మాట వినరంట కొంతమందిని. ఎవడన్నా తీయటి మాట చెప్తే సార్ అంటే బువ్వ పెట్టేవాడు ఎక్కువ, మాటలు చెప్పేవాడు ఎక్కువ? సార్ చెప్పండి. అన్నం పెట్టేవాడు ఎక్కువ, మాటలు చెప్పేవాడు ఎక్కువ? ఇక్కడ మాటలు చెప్పేవాడు ఎవరు అంటే ఇక్కడ జారస్త్రీ. ఇక్కడ మాటలు చెప్పేది జారస్త్రీ, మాటలు చెప్పేవాడు కూడా చెడిపోయినటువంటి వాడే. గమనించాలి ఈ విషయాన్ని. చూడండి, కష్టపడి అన్ని తెచ్చేటువంటి వాళ్ళకంటే ఒత్తుత్త మాటలు చెప్పేటువంటి మాటలు వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు, వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. దేవుని యొక్క వాక్యాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకుంటే ఎలా తెలివిగా ప్రవర్తించాలో, ఎలా బుద్ధిగా ఉండాలో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే దాని ఫలము మనం దానిలో పడిపోతే అది చాలా అందంగా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. కానీ దాని తర్వాత వచ్చేటువంటి ఫలితం మాత్రం చాలా చేదుగా ఉంటుంది. ఆ తర్వాత అది 2 అంచులు కలిగిన కత్తి అంత పదును గలది. 2 అంచులు కలిగినటువంటి కత్తి అనేటువంటి పదాన్ని రెండింటికి ఉపయోగించబడింది. ఒకటి దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము హెబ్రీ 4:12 అది 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయి ప్రాణాత్మలను మూలుగును ఇంకా అంతా మొత్తం విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలను తలంపులను శోధిస్తుంది దేవుని యొక్క వాక్యము. ఇక్కడ దానితో పోలుస్తున్నాడు. ఇక్కడ దానివల్ల వచ్చేటువంటి నష్టము చూడండి. ఆ రోజుల్లో మామూలు కత్తులు కాదు, 2 అంచులు కలిగిన పదులు కలిగినటువంటి కత్తులు వాడారంటే ఒక్కసారి పొట్టలో దూస్తే అది అవతలకి పోయి చచ్చిపోతారు మనుషులు. మీరు న్యాయాధిపతుల కాలంలో ఎగ్లోన్ అనేటువంటి ఒక బాగా భారీ కాయుడు ఉంటాడు, మంచి పొట్ట కలిగిన వాడు. అతన్ని సీక్రెట్గా చంపడానికి వచ్చినటువంటి ఆయన అక్కడ మీరు తర్వాత మీరు ఆ వచనాలు చూస్తే 2 అంచులు పదును కలిగిన కత్తి తీసుకొని వచ్చాడంట. ఆయన పొట్టలో పొడిస్తే ఆ కత్తి మళ్ళీ తీయటానికి కూడా బయటకు రాలేదు. ఎందుకంటే ఆ పొట్ట మీద కొవ్వు మొత్తం దానికి అంటుకొని పోయిందంట. ఆ కత్తి అవతలకు దూరిపోయింది, అక్కడికక్కడ చచ్చిపోయాడు. 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము ఎంత ఛిద్రం చేస్తుందో, లోపల పాడు చేసి మనిషిని చంపేస్తుందో, ఈ ఫలం కూడా అటువంటిదే. జార స్త్రీ యొక్క మాటలకు ఎవరైతే లోబడి వారి వైపు వెళతారో, వాళ్ళ మాటలు విని పడిపోతారో, వాళ్ళకు వచ్చేటువంటి ఫలితము మొదట హ్యాపీగా ఉంటుంది, మొదట సంతోషంగా ఉంటుంది, మొదట కొత్త అనుభవాల్లాగా అనిపిస్తాయి, ఆహా అనుకుంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా తీవ్రంగా, భయంకరంగా నష్టాన్ని తెచ్చేవిగా ఉంటాయి. కుటుంబాలు తర్వాత చూద్దాం. రోడ్డును పడటం, అన్యాయము, ఆ పిల్లల రోడ్లు పడటము, శవాలు లేవటాలు, ఇవన్నీ ఏంటి? మొదట బాగానే ఉంటుంది, దాని ఫలితం మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఆ కింద వచనాలు చూడండి. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును, అది జీవ మార్గము ఏమాత్రము విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. జీవ మార్గము ఏమాత్రము విచారణ చేయదు. జీవ మార్గమును గూర్చి ఏమాత్రం విచారణ చేయదు అంటే అసలు దాని గురించి పట్టదు. ఏంటి సమస్య, ఏంటి ఇబ్బంది, ఈ పనులు చేస్తే తప్ప, ఈ పని వల్ల వచ్చేటువంటి పరిస్థితులు ఏంటి, తర్వాత ఎంత బాధాకరమైన విషయాలు ఎదుర్కోవాలి, ఎంత అవమానాలు పాలవ్వాలి, ఎంత ఇబ్బంది పడతాము, లేకపోతే నా కుటుంబాన్ని ఎంత బజారుకి ఈడుస్తాను, ఇవన్నీ అసలు పడవు ఆమెకి. ఇంకా నా ఆత్మ సంగతి ఏంటి, దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, లేకపోతే నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలి కదా, అసలు ఈ జీవ సంబంధమైనటువంటి విషయాలు ఏవి పట్టవు ఆమెకు. ఇవన్నీ అసలు ఆలోచన చేయదు. కాబట్టి జాగ్రత్త. ఇటువంటి ఆలోచనలు చేయనటువంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు.
దేవుని గూర్చినటువంటి భయం లేకుండా, జీవమును గూర్చినటువంటి ఆలోచన లేకుండా, ఈ జీవితం తర్వాత పొందబోయే జీవితాన్ని గూర్చినటువంటి కనీస అవగాహన లేకుండా వాటిని మర్చిపోయేటువంటి ఆడోళ్ళు మగోళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఏం చేయటానికైనా భయపడరు. అది ఎందుకంటే వాళ్ళు దాని గురించి, జీవ మార్గంలో గురించి ఏమాత్రము విచారణ చేయరు. కాబట్టి వాళ్ళ నడకలు ఎటు పడితే అటు తిరుగుతాయి, ఎటు పడితే అటు పోతారు. కళ్ళెం లేదు, గుర్రాల కల్లా కళ్ళెం ఉంటుంది. ఏ ఆటంకము, అద్దు లేకుండా, అదుపు లేకుండా వీళ్ళ పాదాలు ఇటు అటు తిరుగుతాయి. కాబట్టి నా కుమారుడా, 7వ వచనం, నా కుమారుడా నా మాట ఆలకించు. నేను చెప్పు ఉపదేశం నుండి తొలగిపోవద్దు. జాగ్రత్తగా ఆలకించు. నేను చెప్పేటువంటి ఉపదేశాన్ని నుండి నువ్వు తొలగిపోవద్దు. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. తర్వాత అంటున్నాడు, జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. అందుకే ఇందాక నేను చెప్పాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే అసలు అంతదాకా పోయే పనేంది, అసలు మాట్లాడే అంత పనేంది, మాటల దాకా పోయేంత పనేంది. ఆ మాటలు 2 నిమిషాలు పోయి 5 నిమిషాలు, 5 నిమిషాలు 10 నిమిషాలు, 10 నిమిషాలు పోయి గంట పోయి రోజు నువ్వు సచ్చేదాకా ఎందుకు అంత దాకా పోవాలా? ఎందుకు అంత దాకా పోవాలా? ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఈ డేటింగ్ చాట్స్ అని కొన్ని ఉన్నాయి. డేటింగ్లని, లేకపోతే కొత్త వ్యక్తులతో మాట్లాడటం. ఇఫ్ ఇట్ ఈస్ రిలీజియస్ పర్పస్ ఇట్స్ ఓకే. మత సంబంధమైనటువంటి విషయాలు, లేకపోతే దేవుని సంబంధమైన విషయాలు, లేకపోతే విదేశీయాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులతో మాట్లాడటం అది వేరే విషయము. అలా కాకుండా ఈ విధమైనటువంటి డేటింగ్ చాట్స్లో ఎక్కువగా పెళ్ళైనటువంటి పురుషులు, పెళ్ళైన స్త్రీలు ఉన్నారు. ఈవెన్ 40 years దాటినటువంటి వాళ్ళు కూడా, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు. వై? ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లా ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా మంచిగా ఉండాలో వాళ్ళకి అర్థం కావట్లేదండి. ఇటువంటి వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వాటి జోలికి పోవద్దు, వాటి దగ్గరికి పోవద్దు, దానివల్ల నష్టాన్ని చూస్తావు అని చెబుతూ దాని ఇంటి వాకిట దగ్గరికి పోవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. 6వ అధ్యాయము 18వ వచనము. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడు. కాబట్టి జారత్వానికి దూరంగా పారిపో అంటే ఆ పరిస్థితులను కల్పించేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని మీ దగ్గర చేసుకోవద్దు, వాటికి దూరంగా ఉండు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో కూడా, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. నువ్వు పరిగెత్తేది వీటి వైపు, నువ్వు పరిగెత్తేది వాటి నుంచి దూరంగా. ఏటి నుంచి దూరంగా?
యవ్వనేచ్ఛల నుండి దూరంగా పరిగెత్తు. దేన్ని పట్టుకోవటానికి? ఎవ్వరు పవిత్ర హృదయం కలిగిన వారై ఉంటారో, పరిశుద్ధులు, సంఘాల్లో పరిశుద్ధులు, ప్రార్థనాపరులు, మీకంటే పెద్దగా ఉన్నటువంటి వారు, నీతిని అనుసరించేటువంటి వాళ్ళు, భక్తిని అనుసరించేటువంటి వాళ్ళు, ఆ సహోదరుల వైపు చూడండి, ఆ సహోదరీల వైపు చూడండి, భక్తి కలిగిన సోదరీల వైపు చూడండి, భక్తిగా బ్రతికేటువంటి సోదరీల వైపు చూడండి. వాళ్ళను మాదిరిగా పెట్టుకోండి. పవిత్ర హృదయులై ప్రభువుకు వాళ్ళు ప్రార్థన చేస్తారు కాబట్టి వాళ్ళలాగా వాళ్ళను మాదిరిగా పెట్టుకొని నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు 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 అంటే వాటి వైపుకు పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఆ తలుపు దగ్గరికి వెళ్ళు, ఆ ద్వారం దగ్గరికి వెళ్ళు, దాన్ని కొట్టు. ప్రేమను, సమాధానము, నీతిని, వాటి వైపు మీరు పరిగెత్తండి. ఎక్కడి నుంచి పారిపోవాలి? జార స్త్రీలు ఛాయకు కూడా, అంటే దాని నీడ కూడా పడకూడదు అంటాడు. అలాగే చెడ్డ పురుషులు ఉన్న నీడ కూడా తగలకూడదు నీతి కలిగిన స్త్రీల దగ్గరకి. నీతి కలిగిన పురుషుల దగ్గరకు చెడ్డ స్త్రీ నీడ కూడా తగలకూడదు. అంత జాగ్రత్తగా దూరంగా పారిపో, దూరంగా పారిపో. ఎప్పుడైనా మీరు గమనించండి, అక్కడ అగ్ని, నిప్పు ఉందంటే దూకుతారా పోయి? ఎందుకు? జ్ఞానం ఉంది, అమ్మో కాలుద్దని. ఇది కూడా అంతే. నష్టం ఉందని తెలిసినప్పుడు పోయావంటే బుద్ధిహీనులే వీళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు. నష్టమని తెలిసినా కానీ వెళ్తే ఏమవుతుందో 9వ వచనం చూద్దాం. వెళ్ళిన ఎడలా, ఒకవేళ నువ్వు వినకుండా వెళ్ళావనుకో, వెళ్తే ఏం జరుగుతుంది? పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేదు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. నీవు చేసిన కష్టమంతా నీ ఇంటికి చేరదు. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే నీ బలము నీ వాళ్ళకి ఇవ్వాలి, నీ కుటుంబానికి ఇవ్వాలి, నీ భార్యకి ఇవ్వాలి, నీ పిల్లలకు ఆ శక్తిని ఉపయోగించాలి. మీ పిల్లలకు లేదా మీ కుటుంబానికి చెందాలి నీ ఆస్తి కానీ ఏదైనా సరే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నీ బలము పరులు చూడండి, నువ్వు వెళ్తే నీ యవ్వన బలాన్ని క్రూరులకు ఇస్తావు, నీ జీవిత కాలముని ఇచ్చివేతువు, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. ఈ మధ్య నేను ఒకటి చూస్తున్నా న్యూస్లో, ఆమె గారు పైన అంతస్తులో ఉంది, భార్య పిల్లలేమో కింద ఉన్నారు. అంటే మరి మీరు చూసారో లేదో, ఆ పేర్లు నేను చెప్పడం నాకు మంచిది కాదు. ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఎవరినైతే దగ్గరికి తీశాడో ఆమెకు పెద్ద బిల్డింగ్ కడితే ఆమె పైన ఉంది, భార్య పిల్లలేమో చీకటి పడ్డ కింద ఉండారు. వీళ్ళే నిచ్చెనేసుకుంటా చూస్తున్నారు పైకి పోవటానికి. ఆమె పైన రాని నీ సంగతి చూస్తా, ఇది నా ఇల్లు అంటుంది. అంటే ఇది నా ఇల్లు అంటే ఈ భర్త ఏమకి రాసిచ్చాడంట. వాళ్ళేమో అది నా భర్త స్వార్జితము, నా తండ్రి ఆస్తి అని కింద పిల్లలు అల్లాడిపోతుంటే పైన ఏముండి మీ అంత తెలుస్తే ఇక్కడికి రాండి మీ సంగతి తెలుస్తా అంటారు. అంటే ఏంటి విషయం ఇదంతా? ఎన్ని జరుగుతున్నాయి ఇక్కడ, ఎన్ని జరుగుతున్నాయి ఈరోజు? మరీ కెమెరాలు తీసుకొని మరీ పోతున్నారు. ఏం జరుగుతుందా? అంతే కదా, క్లియర్గా ఏం జరుగుతుందో కెమెరాలు దగ్గర ఉన్నాయి. అంతా ఓపెన్. భర్త ఏమో బాగా ఇంత ఎత్తున్నాడు, ఏమేమో ఇంతే ఉంది, వాడిని తంతుంది ఎగిరెగిరి. ఏది వీడియోలు తీస్తున్నారు కదా, ఇక అతను ఏమంటానికి లేదు. ఏమంత బాధ, ఆమె చేత తన్నించుకోవాల్సిన పడింది. ఇంకా ఏం తరపున వచ్చిన అన్నదమ్ములు పిడిగుద్దులు గుద్దుతున్నారు వాడి మీద పడి. ఏంటి, ఎక్కడో లోపల ఒక ఆమె ఉంది, ఆమెను జుట్టు పట్టుకొని లాక్కొని బయటకి ఈడుస్తున్నారు, పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు. ఆమె ఏమో ముఖానికి ఏమో ముసుగు వేసుకుంటుంది, వీడియోలు తీయొద్దని ఉరుకుతుంది ఆమె. ఏంటిదంతా? మీరు ఆలోచన చేయండి. వెళితే
నీ యవ్వన బలాన్ని క్రూరులకు ఇస్తావు, నీ జీవిత కాలాన్ని ఇస్తావు వాళ్ళకి. నీ ఆస్తి వల్ల పరులు తృప్తి పొందుతారు. ఆ తర్వాత అంటే ఆస్తిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయం మనం చూస్తే సంసోను గుర్తు వస్తాడండి. నిజంగా సంసోను గుర్తు వస్తాడు. మీరు సంసోను చూస్తే ఒక దారి తెన్నులేనన్నట్లుగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి దేవుని చిత్త ప్రకారం కొన్ని జరుగుతూ వచ్చినాయి సంసోను జీవితాల్లో. కానీ కొన్ని కావాలని తన నెత్తినేసుకుని తను చేసినటువంటి దోషాలు కూడా సంసోను యొక్క జీవితంలో మనం చూస్తామండి. చూడండి, అతను సంపాదించింది కానీ లేకపోతే తనకున్నది కానీ తన తండ్రికి తన వాళ్ళకి పెట్టినటువంటి సందర్భాలు తక్కువగా మనం చూస్తాము. కానీ ఎక్కువగా మీరు ఒకసారి ఈ వచనం చూడండి. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి ఏమంటున్నాడు? ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటున్నాడు. వాళ్ళ నాయన వాళ్ళు అయ్యా వద్దు అన్నా కానీ అట్లా అది అయిపోయిన తర్వాత 16వ అధ్యాయం చూడండి, 1వ వచనం చూడండి. 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేసిన ఒకతిని చూచి ఆమె వద్ద చేరాడు. ఆ తర్వాత 4వ వచనం చూడండి. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహించగా. ఎంతమందిని చూస్తున్నాం వరుస పెట్టి. ఇడిపోతేనేమో ఎక్కడికి వెళ్ళాడు? తిమ్నాతుకి వెళ్ళాడు. ఇక్కడికి వచ్చేసరికి గాజాకు వచ్చాడు. ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి షోరేకు లోయలోకి వచ్చాడు. అక్కడ ఒక ఆమె, ఇక్కడ ఒక ఆమె, ఎక్కడ ఒక ఆమె. చూడండి, అదుపులేని జీవితాలండి. ఒక చోట నిలవని జీవితాలు, ఒక చోట నిలవని జీవితాలు. అన్ని చోట్ల అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. ఆమె కావాలి, ఈమె కావాలి, ఆమె కావాలి. ఒకవేళ ఏమైనా పెళ్లి చేసుకోవచ్చు, ఏమో వేస్ట్ అయ్యి ఉండొచ్చు, ఏమైనా ప్రేమించాడంట. 3 రకాల వీళ్ళంతా. ఒక ఆమెనేమో పెళ్లి చేసుకున్నాడు, ఒక ఆమెనేమో మోహించాడు. అంటే ఒక ఆమెను వ్యభిచార స్త్రీ, ఆమె వేశ్య. ఇంకొక ఆమెమో ప్రేమించాడంట. ఇన్ని ఉంటాయా? ఆ తర్వాత కింద వచనాల్లో చెప్తాడులే, మనం తర్వాత చూద్దాం. సో ఇది పరిస్థితి అండి. సంసోను తన జీవిత కాలం అంతా కూడా తన ఆస్తి కానీ తనకు సంబంధించింది కానీ తన భార్యకు తమ పిల్లలకు చెందాల్సింది మిగతా వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు, షేర్ చేసి ఉంటాడు. ఖచ్చితంగా చేయకుండా ఎట్టుంటాడు? ఖచ్చితంగా చేస్తారు. నువ్వు చూసావంటే నేను చూడలేదు, కానీ ఇది యూనివర్సల్ ట్రూత్ అండి. ఇట్లా ఎవరైతే తన సొంత భార్యను పిల్లలను విడిచిపెట్టి వేరొక కుటుంబాలు పెడతారో లేకపోతే వేరొకలను ఇట్లా చేస్తారో ఖచ్చితంగా వీళ్ళ యొక్క బలము, వీళ్ళ యొక్క ఆస్తి, వీళ్ళ యొక్క సంపద ఖచ్చితంగా వాళ్ళకు పోద్ది. ఖచ్చితంగా పోద్ది. వచ్చే వారము మిగతా విషయాలు చూద్దాం. ఆ తర్వాత ఇంకా ఎంత నష్టాలు చవి చూడాలో, ఇంకా ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయో తర్వాత వచ్చే వారం మనం నేర్చుకుందాం.